లోక్సభ ఎన్నికల పోలింగ్ ఇవాళ జరగనుంది. ఈ పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 6వ విడతలో దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 58 లోక్సభ స్థానాల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే 5 విడతల పోలింగ్ ముగియగా ఇవాళ 6వ విడత పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల్లో మాక్ పోలింగ్ కూడా కొనసాగుతోంది. సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ఇది సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట బందోబస్తు సైతం ఏర్పాటైంది. ఎన్నికల సంఘం ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసింది. 6వ విడతలో 11,13,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఈ విడతలో బీహార్లో 8, హర్యానాలో 10, జమ్మూ కశ్మీర్లో 1, జార్ఖండ్లో 4, ఢిల్లీలో 7, ఒడిశాలో 6, యూపీలో 14, బెంగాల్లో 8 స్థానాల్లో పోలింగ్ జరగబోతోంది. జమ్మూ కశ్మీర్ అనంతనాగ్లో 3వ విడతలోనే పోలింగ్ జరగాల్సి ఉండగా వాయిదా పడింది. దాన్ని కూడా 6వ విడతలోనే పోలింగ్ చేస్తున్నారు. 6వ విడతలో వివిధ పార్టీల నుండి కీలక అభ్యర్థులు బరిలో దిగుతున్నారు. ఇక ఢిల్లీలో 7 లోక్సభ స్థానాలకు 6వ విడత ఎన్నికల్లోనే పోలింగ్ జరగనుంది. లిక్కర్ స్కామ్ కేసు, స్వాతి మాలివాల్పై దాడి వంటి పరిణామాలు అక్కడి రాజకీయాల్ని వేడెక్కించాయి. అందుకే 6వ విడత లోక్సభ ఎన్నికలపై ఎప్పుడూ లేనంతగా ఉత్కంఠ ఏర్పడింది. న్యూఢిల్లీ నుండి దివంగత కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కూతురు బన్సురి స్వరాజ్ బీజేపీ తరపున బరిలో దిగుతున్నారు. ఆమె ఆప్ అభ్యర్థి సోమనాథ్ భారతితో తలపడనున్నారు. ఈశాన్య ఢిల్లీలో ఈసారి టఫ్ ఫైట్ కనిపించేలా ఉంది. కాంగ్రెస్ తరపున కన్హయ్య కుమార్ బరిలో దిగగా బీజేపీ తరపున సిట్టింగ్ ఎంపీ మనోజ్ తివారీ పోటీ చేస్తున్నారు. యూపీలో సుల్తాన్పూర్లో బీజేపీ తరపున మేనకా గాంధీ బరిలోకి దిగారు. సమాజ్వాదీ పార్టీ నుండి రామ్ భువల్ నిషద్ బరిలో ఉన్నారు. ఇక యూపీలోనే మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సోదరుడు ధర్మేంద్ర యాదవ్ అజాంగఢ్ నుండి బరిలో దిగారు. 2014-19 ఎన్నికల్లో ఇక్కడి నుండే బరిలోకి దిగిన అఖిలేష్ యాదవ్ విజయాన్ని సాధించారు. ఈసారి కూడా తమ పార్టీ అభ్యర్థి గెలుస్తాడనే నమ్మకంతో ఉన్నారు పార్టీలో సభ్యులు. ఇక హర్యానాలో కురుక్షేత్రలో బీజేపీ తరపున నవీన్ జిందాల్ బరిలో ఉన్నారు. కర్నాల్ నియోజకవర్గం నుండి హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పోటీ చేస్తున్నారు. ఇక గుడ్గావ్లో కాంగ్రెస్ తరపున రాజ్ బబ్బర్, బీజేపీ సిట్టింగ్ ఎంపీ ఇంద్రజిత్ సింగ్తో తలపడుతున్నారు.